మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మనందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన బ్రతుకుల్లో మరొక వాగ్దానాన్ని ఇస్తున్నాడండి. మరి యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును కొవ్వుతో నింపును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ వాగ్దానంలో మరి బాధలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడంటండి. అది ఏ బాధ అయినా సరే, వ్యాధి బాధ అయినా సరే, శారీరక బాధ అయినా సరే, ఆత్మలో ఉన్న బలహీనత అయినా సరే, భారమైనా సరే, మరి అప్పులన్నా సరే, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, అది ఏ సమస్య అయినప్పటికీ అది దేవుని దృష్టిలో అది చాలా చిన్నదండి. అది దాని నుంచి నిన్ను తప్పిస్తానని అంటున్నాడు. మరి నీకు ప్రశాంతత అనేది అనుగ్రహిస్తానని అంటున్నాడు. విశాలమైన స్థలము నీకు ఇస్తానని మాట ఇస్తున్నాడండి. నువ్వు తినే ప్రతి ఆహారము దేవుడు నీకు మరి రెట్టింపు ఆశీర్వాదాలతో కూడిన భోజనం మరి నీకు ఇస్తానని అంటున్నాడండి. అంతే కదండి, నువ్వు తినే ప్రతి ఆహారంలో కూడా మరి బలాన్ని, శరీరానికి శక్తినిచ్చేవి, ఆత్మకి శక్తినిచ్చేవి, మరి ఇలాంటి ఆహారాలు, ఆత్మీయ ఆహారము, ఇలాగ అన్నీ కూడా దయచేస్తానని మాటిస్తున్నాడండి. మరి ఈ వాగ్దానం దినంలో ఏదో ఒక రోజు, ఏదో ఒక గంటలో, ఏదో ఒక నిమిషంలో నువ్వు ధ్యానించుకుంటూ ఉంటే మరి ఆ దినమంతా కూడా నీకు మేలుకరంగా ఉంటుంది అనమాట అండి. అంతే కదండి, నువ్వు నీ బిడ్డల బిడ్డలు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమాన్నిచ్చి నింపి నడిపిస్తాడనమాట అండి. ఆ దినమంతా కూడా నీకు ఎంతగానో శ్రేయస్కరంగా ఉంటుందండి ఆ దినమంతా. ఎప్పుడంటే నువ్వు చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, మరి ప్రార్థించినప్పుడు, బైబిల్ భాగాలేంటి, మరి వాగ్దానాలేంటి, ఇవన్నీ చదువుతూ ఆయనకి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఆయనకి ఇచ్చినప్పుడు, అప్పుడు మరి దేవుడు నేను నూరంతులుగా ఆశీర్వదిస్తానని, బాధల్లో నుంచి తప్పిస్తానని, మరి విశాలమైన స్థలంలోనికి నేను తీసుకెళ్తానని దేవుడు మాటిస్తున్నాడండి. ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో జరగాలని, ఆ దినమంతా కోరుకోవాలని, మరి నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా మరి ఈ వాగ్దానం నెరవేర్పు కలగాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.